ఉన్నది. నిర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టు, నిర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టు నీలో. ఇప్పుడు వచ్చిన అన్ని గేట్లు ఎత్తేసారు. నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తేసారు. అవునా, నిజమా? ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా బాగా వాటర్ వస్తున్నాయి. చాలా బాగుంది వెదర్ అయితే. మీరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. హాయ్, నమస్తే అందరికి. ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను. సో ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అగైన్ ఇంకో ట్రిప్ నేను సంతు. సో ఈ వీడియో మాత్రం మంచిగా వస్తుంది, మంచిగా రావాలని కోరుకుంటూ మన ట్రిప్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడే ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. హీరో ఇక్కడే ఉన్నాడు. నాగోల్కి అయితే వచ్చేసినాం. నాగోల్ బ్రిడ్జి ఇది. సో ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇది. సో వెళ్తున్నాం. లెట్స్ గో. మధ్యలో అయితే టిఫిన్ చేయడానికి ఆగినాం. సో ఇప్పుడే టిఫిన్ చేశాం కదా, ఇప్పుడు మన డ్రైవింగ్ కొద్దిసేపు మనం నడిపిస్తున్నాం. మన పెద్దోళ్ళు అంటారు కదా, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని. చూస్తున్నాం డ్రైవింగ్ చేస్తూ, నా పని నేనే చూసుకుంటున్నా, వీడియో తీస్తున్నాం. తప్పదు, కొన్ని కష్టాలు తప్పవు. బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. మనం స్కూల్ ఉన్నప్పుడు కూడా మనకు సార్ అని అంటాం కదా. సో డ్రైవింగ్ చేసినప్పుడు మేము పోయినప్పుడు కూడా ఇది వచ్చింది ఇక్కడ. సాగర్ దగ్గరకు అయితే మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనకు నాగార్జున సాగర్ వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మనం చేపలు వండిపించుకోవాలన్నా, ఆర్డర్ ఇచ్చేసేయాలన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా మనము ఫ్రై కానీ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వండి పెట్టేస్తారు. నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ వాటర్కి అయితే వచ్చేసాం. బ్యాక్ సైడ్ వాటర్కి ఏదో వర్క్ చేస్తున్నారు. సో రోడ్ సైడ్ వచ్చేస్తుంది కదా. సో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ముసలిళ్ళు ఉంటాయి. దీంట్లో చేసినాం. వెల్కమ్ టు బుద్ధవనం. మనం నాగార్జున సాగర్ వెళ్ళేటప్పుడు బుద్ధవనం అని ఇక్కడ ఉంటుంది. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. హైదరాబాద్ నుంచి నాయనాబాద్ స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి బుద్ధవనం. ఇక్కడ బుద్ధవనంకి అయితే ఒక కాలేజీ మొత్తం వచ్చినట్టున్నారు. గర్ల్స్ అందరు వచ్చారు. కాలేజీ ఒక బస్సులో వచ్చారు చూడడానికి. లోపల ఎంట్రీకి మనకి టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ ఇక్కడ ఉంది. అండ్ లోపల మనకు తిరగడానికి ఛార్జింగ్ వెహికల్స్ ఉంటాయి. ఒకవేళ అది తిరగాలనుకుంటే 20 రూపీస్ ఇక్కడనే పే చేయాలి. టికెట్తో పాటు ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్ ఉన్నాయి. మీరు అలా కూడా వెళ్ళొచ్చు. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం. వీడియో కెమెరా అలా అయితే నాట్ అలౌడ్. ఇప్పుడు ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసిన లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడే వ్యూ ఎలా ఉందో. పైకి వచ్చేసినాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన.
సో ఇక్కడ దగ్గరున్నాయి మొత్తం చూపించేస్తాను ఎలా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా రిలీఫ్గా ఉంది ఇక్కడ రాగానే. చూస్తున్నారు కదా బొమ్మలు ఎలా చెక్కారు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చాలా బాగుంది, సూపర్గా కట్టారు ఇక్కడ. సో చాలాసేపు కూర్చున్నాను, మొత్తం వీడియో తీశాను, చూసి ఎంజాయ్ చేయండి. మీరు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. లోపల అయితే చాలా బాగా కట్టారండి, ఆ డిజైన్స్ కానీ పైన మనంటే ఆకాశం ఉన్నట్టే ఉంటుంది పైన ఆ డిజైన్, చాలా బాగుంది. సో మీరు ఇటు వచ్చినప్పుడు అయితే విజిట్ అవ్వండి, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మంచి ప్లేస్ వెళ్ళామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ కలుగుతుంది. ప్రశాంతంగా అనిపించింది, అంటే అంత ప్రశాంతంగా అనిపించింది. నాకు ఇంకొక 10-20 నిమిషాలు అక్కడ కూర్చోవాలి, ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది. అసలు మీరు నాగార్జున సాగర్ వస్తే ఖచ్చితంగా బుద్ధవనం ఇక్కడికి రండి, చాలా బాగుంది. అసలు అంటే ఇక్కడ మొత్తం ఆ పూర్వీకులు అప్పుడు ఏమేమి చేశారు అదంతా చుట్టూ వచ్చేసి విగ్రహాలు మొత్తం అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూడండి. అసలు శిల్పికి అయితే దండం పెట్టాలి. చూడండి దీని చుట్టూ అంటే దీనికి ఏదైతే అప్పుడు ఎలా ఉండేనో పురాణాలు ఇవన్నీ ఏం చేశారు ప్రతి ఒక్కటి చెక్కి మరి మనకు ఒక కనిపించేస్తుంది అక్కడ, చూస్తున్నారు కదా అదంతా. ఇది బ్యాక్ సైడు, అండ్ ఇక్కడ నుంచి ఇటు సైడ్. సో ఆ వెళ్తే అక్కడ బుద్ధుడు ఉన్నాడు చూడండి. సో ఇప్పుడు క్లోజ్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, శ్రీలంక వాళ్ళు అది గిఫ్ట్గా ఇచ్చారు, అక్కడ పెట్టారు. సో అక్కడ దగ్గరికి వెళ్ళి తీస్తాను, చూడండి.
ఫోర్ సైడ్ ఇదే ఉంటుంది సేమ్, ఇలా ఎలా అయితే ఉంటుందో అది ఉంటుంది. సో ఇందాక మనం చూపించాం కదా, శ్రీలంక వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చింది ఇది ఇక్కడ పెట్టారు. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే వచ్చేసినాం మనము. వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు చినుకులు. సాగర్కి కొత్త బోటింగ్ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, లాంచ్ దారి. సో మీకు కావాలని కూడా ఫోన్ నంబర్ కూడా జూమ్ చేస్తా, రాసి పెట్టుకోండి. బోటింగ్కి అయితే లోపలికి వచ్చేసాం. టికెట్ ఇప్పుడే తీసుకున్నాం. బోటింగ్ యాక్చువల్లీ మార్నింగ్ 10 నుంచి 1 లోపు వస్తేనే లోపల కొండలో వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. సో 1:30 తర్వాత అయితే పర్మిషన్ ఉండదు, మళ్ళీ 4కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లోకల్లో అక్కడ తిప్పుతుంది. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే 1 లోపే రండి, లేకపోతే మళ్ళీ ఆ లోపల వెళ్ళడానికి, కొండల లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. మళ్ళీ 4 తర్వాత ఇక్కడ లోకల్లో తిరగడానికి బోట్ ఉంటుంది. సో 100 రూపీస్ టికెట్. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. టికెట్ తీసుకున్నాం కదా. సో ఈరోజు మార్నింగే రావాల్సింది అన్నాడు. ఎందుకో కొన్నిసారి బ్యాడ్ లక్ అలా అవుతుంది. బ్యాడ్ లక్ ఏం కాదు, మా ఆయనకు ఉన్న లక్కే. పొద్దునే 4 గంటలకు రమ్మంటే 10:30కు వచ్చింది నా దగ్గరికి. నాగార్జున కొండలు చూడలేకపోయాం. మార్నింగ్ వెళ్ళి వాళ్ళు రిటర్న్ అవుతారు వాళ్ళు. ఇది బోటింగ్ ప్లేస్. సో మందు సిట్టింగ్ అంతా చాలా బాగా కూర్చోవచ్చు చూడండి. ఏసీ కూడా అవైలబుల్ ఉంది, ఫ్యాన్స్. బోటింగ్ అబ్బో సార్. యా, బోటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఇక లోకల్ బోట్ అని చెప్పాను కదా, లోకల్లో ఇక్కడ తిప్పేసి వచ్చేసింది. మార్నింగ్ వస్తే మేము లోపల కొండలకి వెళ్తుండే. సో మీరు ఎప్పుడు వచ్చినా ఎర్లీగా వచ్చేసేయండి 1 లోపు. మీరు కూడా కొండలకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్ వచ్చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికే బోటింగ్ వచ్చేసాం. సో మనకంటే ముందు పోయిన బోట్ అయితే వచ్చేసింది. ఇది లోకల్ బోట్ పోయినాం, అది కొండలకు, నాగార్జునసాగర్ కొండలకు. పాత బ్రిడ్జి, ఇప్పుడు ఇది కొత్త బ్రిడ్జి. ఎలా వస్తున్నాయో ఇంకా మొత్తం అన్ని ఎక్కువ వాటర్ వస్తాయి, ఇక్కడ రోక్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ కూడా చాలా బాగుంది, అంటే వాటర్ వస్తున్నాయి, చాలా వాటర్ వస్తున్నాయి, పైనుంచి ఫ్లోటింగ్ కిందకి పడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ లెవెల్లో వ్యూ ఉంది. అవి నాలుగు వాటరేనా?
ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసుకుంటే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో వస్తే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి మంచి పార్క్ ఉంది, మంచి వెదర్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా, ఈరోజైతే మన ప్లేసెస్ చూపించేసాం. 3 ప్లేసెస్ 1 డేలో మనం మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. హైదరాబాద్ నుంచి 1 డేలో ఈ 3 ప్లేసెస్ మీరు కవర్ చేయొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినా, బ్యాచిలర్కి వెళ్ళినా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి ప్లేస్, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.